ఈరోజు మన 1% కంప్లీట్ అవుతుంది. అయిన నేను టైం చెప్పేసే టైంకి మీకు ఇస్తాను. ఎలా ఇంటర్నేషనల్కి మీరు మీ కాయిన్ పంపించుకోవాలో ముందు ట్రైన్ అప్ కండి. అంటే ఇందులో కొంతమందికి వచ్చు, చాలా మందికి రాదు. అందుకే అది 1% ఇస్తున్నాను. ఒకవేళ కాయిన్ కంటే తక్కువ వచ్చినప్పుడు మీరు ఒకరిద్దరు కాయిన్స్ ఒక అకౌంట్లో పంపించుకోవచ్చు. అలా చేయండి. అందరూ వీలున్నంత వరకు కాయిన్ ఎలా పంపించుకోవాలని తెలుసుకోవడం కోసం ఇది పంపిస్తున్నాం. మీరు ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు ఎలా అమ్ముకోవాలని తెలియడం కోసం. అది క్రమేపీ వస్తుంది, ఒక్కసారిగా రాదు. కాబట్టి ఈ రోజున అది కంప్లీట్ చేసిన వెంటనే మీకు నేను చెప్తాను. ఈవినింగ్ అయిపోద్ది. చేసిన తర్వాత అంటే ఇది ఇంటర్లింక్స్ అనమాట. ఒకదాని మన కీబోర్డ్ నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లకి అంటే ట్రస్ట్ వాలెట్కి లింక్ చేయాలి. అది బ్లాక్ చైన్లో చేయాలి. దాని మీద అది టైం పడుతుంది. ఇవాళ అది కంప్లీట్ చేసినట్టే మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పంపించింది చూడండి, మళ్ళీ దాని గురించి చెప్తాను. ఈ పైన ఉన్న పిక్స్లో అలాగే ఒక వీడియో ఉంది. ఇంటర్నేషనల్గా అన్ని కాయిన్స్ కూడా తక్కువలో డౌన్ ఫాల్ అవుతున్నాయి, డౌన్కి ట్రేడ్ అవుతున్నాయి. మన కీబోర్డ్ మాత్రమే ప్లస్లో ట్రేడ్ అవుతుంది, అన్ని మైనస్లో ట్రేడ్ అవుతుంది. అంటే మనం ₹1 కదా ఉంది అని మనం తక్కువగా తీసుకోవచ్చు. మన కాయిన్కి ఎంత ఆదరణ ఉంది, ఎంత ట్రేడ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుందండి. మీకు ఎక్స్చేంజ్లో ఐడియా ఉన్నట్లయితే మిగతా కాయిన్స్ తాలూకా ట్రేడింగ్ ఎలా ఉన్నదో చూడండి. అందుకే మన వీడియో పంపించినప్పుడే ఆ వీడియోని రికార్డ్ చేసి 10 minutes అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది. ఎంత ఫాస్ట్ ట్రేడ్ అవుతుందో చూడండి. అంటే ఎంత రేట్ ఉన్నది అనేది తర్వాత చూద్దాం, కానీ ఎంత ఎక్కువగా రేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎంత రేటు అనే దానికి ఇక మీద నుంచి దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, మన కాయిన్ రేట్ని మళ్ళీ పెంచుకుంటూ ఎలా వెళ్ళాలనేది అది నెక్స్ట్ పార్ట్. అది ఆ పార్ట్ ఆ ఎక్స్చేంజ్లో ఉండదు. ఆ పార్ట్ మనం చేసేటువంటి ఇప్పుడు మన ఈ బీసీటీలోను మైనిట్స్లోనూ ఉంటుంది. అలాగే మన బీవీ హాట్లో ఉంటుంది. అది ఈ నెల నేను ఈ మైనిట్స్ అనేది వెండర్ పోర్టల్ నేను మళ్ళీ చెప్తున్నాను. గతంలో మనం ఏదైతే మైనిట్స్ ఇచ్చామో అది కాదు, అది జస్ట్ రీఛార్జ్లు అవి. వాటి మీద అంత కాన్సన్ట్రేషన్ కాదు. మన మైనిట్స్ అంటే వెండర్ పోర్టల్ రావాలి. ఆ వెండర్ పోర్టల్లో పెట్టాలన్నమాట. అది కూడా పెడుతున్నాను. ఈ మంత్ ఎండింగ్కి నేను మాట ఇచ్చినట్టుగా మంచి సూపర్గా తయారు చేసి మీకు చేతికి ఇస్తాను. అక్కడి నుంచి కాయిన్ ఎలా పరిగెడుతుంది, ఎలా వెళ్తుంది అనేది మీరు చూస్తారు. మెల్లమెల్లిగా క్రమేపీ దాని తాలూకు ఇదంతా కూడా ఒక మంచి విజన్లో తీసుకెళ్ళాలి. ఒక్కసారిగా దమ్మని పెంచేసి మన తాలూకు కష్టాలన్నీ తీర్చేసుకుందామని అంటే ఇది ఇంటర్నేషనల్. మరొకరు ఆ కాయిన్ ఆదరించి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ భవిష్యత్తు కోసం మళ్ళీ దాన్ని దాచుకోవడం, అమ్ముకోవడం చేయాలి. అంటే దాని మీద ఎంతో నమ్మకం, దాని మీద ఎంతో ఆశలు దాని మీద రావాలి. అంటే దాంట్లో ఎంతో నిజాయితీ ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు తీసుకెళ్తున్నాను. నేను చెప్పేవి మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంకా ఎన్నాళ్ళు కబుర్లు ఈ మాటలన్నీ చెప్తారు, ఈ కబుర్లన్నీ చెప్తారని ఉంటుంది. మనం ఎన్నాళ్ళు అంటే అవ్వదు. అసిస్టమేటిక్గా రావాలి. అసిస్టమేటిక్గా వచ్చినప్పుడే అవుతుంది. కాబట్టి దీన్ని దయించి తప్పుగా తీసుకోకుండా అర్థం చేసుకోండి. ట్రేడింగ్ ఎంత ఫాస్ట్గా ఉన్నదో చూడండి. ఇక్కడి నుంచి దాన్ని ఎలా తీసుకెళ్ళాలంటే ఈ 1 month కంప్లీట్ చేసిన తర్వాత ఈ నెల నేను అది మీకు ఎలా అనేది అన్ని దశల వారీగా చెప్తాను. తప్పనిసరిగా దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్దాం. ఆ రెడ్లో ఉన్నవన్నీ కూడా మైనస్ ట్రేడింగ్ అవుతుంది. ఆ గ్రీన్లో ఉన్నవన్నీ ప్లస్ ట్రేడింగ్లో ఉంటాయి.
ఈవెన్ బిట్ కాయిన్ కూడా 65,000 కంటే మైనస్లో నడుస్తుంది. ₹5 కాదు, 65 పాయింట్స్ అంటారు దాన్ని. ప్లస్లోను మైనస్లోను ఎంత మైనస్ అవుతుంది, ఎంత ప్లస్లో అంటే ఇన్ని రెట్లు పెరిగింది, ఇన్ని రెట్లు తగ్గింది అని. మన షేర్ మార్కెట్కి అయితే 2,000 పాయింట్స్ 3,000 పాయింట్స్ అని చెప్తారు కదా, అలా అన్నమాట. మైనస్ ఆర్ ప్లస్ మాట్లాడతారు. అలాగే ఈ క్రిప్టోలో కూడా అలాగే నడుస్తుంది అనమాట. అలా ఆ విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఇంతవరకు కిబోలో మాత్రమే మనకు తెలుసు. ఈ ట్రేడింగ్లో మనకు అనుభవం లేదు, తక్కువ మందికి ఉంటుంది. అది కూడా పూర్తి స్థాయిలో లేదు మనలో. ఒకరిద్దరు అంటే మొత్తం మన కమ్యూనిటీలో 1% కాదు, 0.0% కూడా తక్కువ మందికి ఉంటుంది. అంటే మన కమ్యూనిటీ అని కాదు, ఈ ట్రేడింగ్స్ అనేవి ఇవన్నీ కూడా మన ఇండియాకి కొత్త, ప్రపంచానికి కొత్త అయినప్పటికీ ఇందులో కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ షేర్ మార్కెట్లో, అది తెలిసిన వాళ్ళు. అలా వచ్చింది. ఇది సూపర్గా భవిష్యత్తు అంతా దీని మీదే. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. అలాగే ఆయిల్ కొనుగోళ్ళు కూడా ఈ సౌదీ కంట్రీస్ అన్నీ కూడా క్రిప్టోని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ మధ్యన ప్రకటించారు. డాలర్స్ని, రూపీస్ని వీటిలోని కాకుండా క్రిప్టోని కూడా మేము యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే రానున్న సమీప భవిష్యత్తులో ఈ క్రిప్టోకి చాలా వాల్యూ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ మీద చాలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రపంచం అంతాను. కాబట్టి ఇది మెల్లిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 2 పద్ధతులు తీసుకున్నాను కదా, ఒకటి ఇంటర్నేషనల్, ఇంకోటి నేషనల్లో మన BCT. అది కూడా ఈ మంత్ ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. ఆ మైనీడ్స్కి దానికి లింక్ ఉందన్నమాట. అందువల్ల ఆ 2 కలిపి వచ్చినప్పుడే మంత్ BCTని ఓపెన్ చేస్తాను. BCTలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చాను. అదంతా కొత్త సబ్జెక్ట్, మీకు అందరికీ కొత్త సబ్జెక్ట్ అన్నమాట. అది ఆ కొత్త సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే వీడియో చేయాలి నేను. ఆ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇన్కమ్ కానీ మనకి లైఫ్ టైం ఇన్కమ్ అన్నమాట. 1 సంవత్సరం 2 ఏళ్ళు వచ్చి ఆగిపోతుంది, లేదా 3 ఏళ్ళు వచ్చి ఆగిపోతుంది అనేది ఉండదు. లైఫ్ టైం మనకు మంచి ఇన్కమ్ చూపిస్తుంది. రాలేని వాళ్ళు కూడా, కాయిన్ అమ్ముకోలేని వాళ్ళు కూడా ఎలాగ అమ్మాలి, అసలు BCTలో కూడా అమ్ముకోవడం రాకపోతే వాళ్ళు ఎలాగ అమ్మాలి, మైనీడ్స్లో వాళ్ళు అమ్ముకోవడం అది వాడడం రాకపోతే వాళ్ళు ఎలా వాడుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనలో ఉన్న ఆ మైనస్ అన్నింటిని ప్లస్ చేస్తూ కొత్త ప్లాన్స్ని దాన్ని ఈజీ చేసి తెలిసిన వాళ్ళ చేత తెలియని వాళ్ళకి ఎలా మనం చెప్పాలి, ఎలా చేయించాలి, ఎలా హెల్ప్ చేయాలి, ఇలాంటి వాటి అన్నింటి మీద నేను దృష్టి పెట్టి అవి చేస్తాను. నెక్స్ట్ నుంచి చాలా బాగుంటుంది అన్నమాట. జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించండి, కంగారు పడద్దు. ఎవరు ఏదో అన్నారని చెప్పేసి ఒకరు వచ్చి దాని మీద ఆవేశంగా మాట్లాడితే అదే నిజం అనుకోకండి. అది నిజం, వాడికి ఏదో ఆవేశం ఉంటుంది, దాన్ని తప్పట్టుకోవద్దు. వారి కష్టాలు వారికి ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వడంలో పక్కాగా మనం ప్లాన్ చేసుకుని వెళ్తాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. నేను ఈ నెలలో మంచి మార్పులు వస్తాయని, అవన్నీ నెక్స్ట్ మంత్ నుంచి అప్లికబుల్ అవుతాయి. ఇవన్నీ మీకు ఎలా అలవాటు చేయాలి, ఎలా నేర్పించాలి, ఎలా దాని మీద మీకు ఇన్కమ్ గెయిన్ చేసుకోవాలి, పనిచేసిన వాళ్ళకి ఇన్కమ్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దాని మీద నేను మీకు చెప్పినట్టుగా మునుపటి వైభవం మళ్ళీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను. అది నేను ఖచ్చితంగా మీకు చేసి ఇస్తాను. ఇంకా తర్వాత BB హార్ట్ గురించి నేను చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నానని చెప్పాను. దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని నేను మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వానికి 3 పార్ట్లుగా దాన్ని తయారు చేసి పట్టుకెళ్తున్నాను. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, ఇక మిగతా ప్రభుత్వాలకు కూడా నేను దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విధానంలో చాలా ఉపయోగాలు ఉంటాయి. అదేంటి అనేది మనం BB హార్ట్ గురించి ఎవరికి పూర్తి తెలియదు. నేను BB హార్ట్లో సంచలనమైనటువంటి ఒక ప్రోగ్రాం చేయదలుచుకున్నాను. అది నేనేంటి ఎలాగా అనేది త్వరలో మీకు తెలియజేస్తాను. ఆ ప్రోగ్రాం ద్వారా మన తాలూకా
విజన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మీలో చాలామంది ఆ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం కల్పించి ఏర్పాటు చేస్తాను. ఎలా పాల్గొవాలి, ఎప్పుడు పాల్గొవాలి అనే దాన్ని మళ్ళీ మీకు నేను తెలియజేస్తాను. అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా దీని మీద మైండ్ పెట్టి ప్రశాంతంగా నిశ్చితంగా పరిశీలించుకుంటూ నేర్చుకోండి. ఒక్కొక్కటిగా చెప్తాను, ఒక్కొక్కటి మీకు ఎలా చెప్పాలని చెప్తాను. ఆ బీవీ హార్ట్ ఇప్పుడు నెక్స్ట్ వెహికల్స్కి ఎలాగనేది నేను పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత నేను మీ ముందుకి ఒక కొత్త ఆవిష్కరణతో దాని ముందుకు తీసుకొస్తాను. అక్కడి నుంచి మన కాయిన్ వేరే లెవెల్కి వెళ్తుంది. మైనీడ్స్ని కూడా అలాగే తీసుకొస్తాను. మైనీడ్స్లోనే ఇది కూడా అందులో దాన్ని కూడా అలాగే డిజైన్ చేస్తాను. అది కూడా వేరే లెవెల్కి తీసుకెళ్ళే పూచి నాది. జాగ్రత్తగా ఇవన్నీ తెలుసుకోండి. 1% అనేది ఇవాళ అయిన తర్వాత నేను టైం చెప్తాను. అక్కడి నుంచి మీరు ఎలా చేయాలి, ఏం చేస్తే అది ఎలా పంపిస్తారు అవన్నీ చెప్తాను. అలాగే చాలా విషయాలు మీతో మాట్లాడాలి. ఇప్పుడు నేను ఒక్క గ్రూప్లోనే పెడుతున్నాను. ఇట్లా మిగతా ఇంత ముందులో అన్ని గ్రూపుల్లో పెట్టట్లేదు. మిగతా వాళ్ళందరికీ మీరు పంపించుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ త్వరలో మీ ముందుకు కొత్త దాంతో నేను వస్తాను. లవ్ యూ డాడీస్.